హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్ అండ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. మనం క్విక్గా సైకాలజీ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని మనము రివైజ్ చేస్తున్నాం. అందులో భాగంగా శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనకు సంబంధించి డిస్కస్ చేశాము. ముందు వీడియోలో పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్, ఇప్పుడు స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ సంబంధించి ప్రవర్తనాత్మక అభ్యాసాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సో ఇతని ప్రకారం లెర్నింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ప్రవర్తన యొక్క పరిమాణాల వలనే, అంటే కాన్సిక్వెన్సెస్ తత్ఫలితాల వలనే అభ్యాసం అనేది ప్రభావితం అవుతుందని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఫౌండర్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్, స్థాపకుడు. థియరీ ఆపరెంట్ కండిషనింగ్, కీ కాన్సెప్ట్స్ వస్తే రీఇన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్, షేపింగ్, ముఖ్య భావనలు, ప్రోత్సాహము, శిక్ష, రూపకల్పన. మరి అప్లికేషన్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్ పాయింట్ చూసుకున్నాం. ఇందులో RUCS అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూసిఎస్ అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్ కాదు, రిమెంబర్ స్కిన్నర్ ఇన్ దిస్ వే. సో ఇక్కడ R స్టాండ్స్ ఫర్ రీఇన్ఫోర్స్మెంట్, U స్టాండ్స్ ఫర్ అర్థం చేసుకో, అండర్స్టాండ్, C స్టాండ్స్ ఫర్ కాన్సిక్వెన్సెస్, పరిణామాలు, S స్టాండ్స్ ఫర్ షేప్ బిహేవియర్, ప్రవర్తన రూపకల్పన చేయు. సో దీన్ని మనం ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేశాడంటే మనకి ఈ యొక్క స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్, బాక్స్ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాం. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ర్యాట్ ఈజ్ హంగ్రీ, ఎలుక ఆకలిగా ఉంటుంది. దెన్ ఇట్ ప్రెస్సెస్ ది లివర్ని నొక్కుతుంది, లివర్ పైన. ఇట్ గెట్స్ ఫుడ్, ఆహారం లభిస్తుంది. ఇట్ లెర్న్స్ టు ప్రెస్ అగైన్, మళ్ళీ మీట నొక్కడము నేర్చుకుంటుంది. సో ఇక్కడ స్కిన్నర్ డిజైన్డ్ ఎ స్పెషల్ చేంబర్ కాల్డ్ స్కిన్నర్ బాక్స్ టు స్టడీ హౌ కాన్సిక్వెన్సెస్ చేంజ్ బిహేవియర్. సో ప్రవర్తన పరిణామాల వలన ఎలా మారుతుందో తెలుసుకోవడానికి స్కిన్నర్ ప్రత్యేక గదిని రూపొందించాడు. సో ఇక్కడ మనకి స్పీకర్ శబ్దంగా పనిచేయడం, లైట్స్, తర్వాత మీట నొక్కడం లివర్, ఫుడ్ డిస్పెన్సర్, ఆహార పంపిణీ చేసే పరికరం, అదేవిధంగా ఫుడ్ కప్, ఆహారపు గిన్నె. ఈ యొక్క అంశాలని మనము ద స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది దీంట్లో, కీ కాన్సెప్ట్స్ అన్నప్పుడు, ప్రోత్సాహం, రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం, ఇంక్రీజెస్ ది లైక్లీహుడ్ ఆఫ్ ఎ బిహేవియర్, ఒక ప్రవర్తన జరిగే అవకాశాన్ని పెంచుతుంది ప్రోత్సాహం అనేది. నెక్స్ట్ పనిష్మెంట్, డిక్రీజెస్ ది లైక్లీహుడ్ ఆఫ్ ఎ బిహేవియర్, సో ఒక ప్రవర్తన జరిగే అవకాశాన్ని తగ్గించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రూపకల్పన చేయడం, రీఇన్ఫోర్సింగ్ స్మాల్ స్టెప్స్ టువర్డ్స్ డిజైర్డ్ బిహేవియర్, కావాల్సిన ప్రవర్తన వైపు చిన్న చిన్న దశల్ని బలపరచడం. ఈ యొక్క పట్టిక ద్వారా మనం ఇంకా దాన్ని ఈజీగా తెలుసుకున్నాం. ఈ యొక్క స్కిన్నర్ ఆపరెంట్ కండిషన్ ఎలా పనిచేస్తుందంటే, ప్రోత్సాహం మరియు శిక్ష రకాలకు సంబంధించి ఇక్కడ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ధనాత్మక ప్రోత్సాహం అనేది యాడ్ సంథింగ్ ప్లెజెంట్, ఆనందాన్ని జోడిస్తాం, ప్రవర్తన పెరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే గివింగ్ ఏ స్టార్ టు ఏ చైల్డ్ వెన్ హీ గెట్స్ గుడ్ మార్క్స్ అనేది, మనం బాగా మార్కులు సాధించిన వానికి పిల్లలకి స్టార్ మార్క్ ఇవ్వడము లేదా స్టార్ రేటింగ్ ఇవ్వడము, మన స్కూల్లో చేసే పని ఇదే. ఇస్ అ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ త్రూ లీప్ పారామీటర్స్ అండ్ ఇండికేటర్స్. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ తీసుకుంటే రిమూవ్ సంథింగ్ అన్ప్లెజెంట్, అసౌకర్యాన్ని కలిగించేదాన్ని తొలగించడం. ఇట్ బిహేవియర్ అనేది ప్రవర్తన పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనమాట. ఇక్కడ డిక్రీజెస్ ది లైక్లీహుడ్ ఆఫ్ ఎ బిహేవియర్, ఇట్స్ రాంగ్. సో టేకింగ్ అవే ఎక్స్ట్రా హోంవర్క్ వెన్ ద చైల్డ్ కంప్లీట్ హోంవర్క్, పని పూర్తి చేసినప్పుడు అదనపు హోంవర్క్ తొలగించడం. నెక్స్ట్ పాజిటివ్ పనిష్మెంట్, ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్లు అయిపోయినాయి. ఇక్కడ యాడ్ సంథింగ్ అన్ప్లెజెంట్. సో ఇక్కడ పాజిటివ్ పనిష్మెంట్ అంటే బిహేవియర్ డిక్రీజ్ అవుతుంది. స్కోల్డింగ్, ఇది కరెక్ట్, బిహేవియర్ ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ హోంవర్క్ని తగ్గించడం ద్వారా. స్కోల్డింగ్ ఏ చైల్డ్ ఫర్ మిస్బిహేవియర్, తప్పుగా ప్రవర్తించినందుకు పిల్లవాడిని తిట్టడం. నెక్స్ట్ నెగిటివ్ పనిష్మెంట్ అనేది రిమూవ్ సంథింగ్ ప్లెజెంట్, ఆనందాన్ని ఇచ్చేదాన్ని తొలగించడం. సో బిహేవియర్ డిక్రీజెస్. నాట్ అలోయింగ్ టీవీ ఆర్ ఫోన్ ఫర్ ఇన్కంప్లీటింగ్ ఆఫ్ ది హోంవర్క్ పూర్తి చేయనప్పుడు టీవీ సమయం ఇవ్వకపోవడం అనేది నెగిటివ్ పనిష్మెంట్. సో ఈ విధంగా మనకి ఈ 4 స్టెప్స్ని గుర్తుపెట్టుకున్నాం. ఒకటి, ఎలుక కూర్చోవడం నేర్చుకుంటుంది, స్టెప్ 1. ర్యాట్ లెర్న్స్ టు సిట్, దెన్ ర్యాట్ టచెస్ లివర్, దెన్ ర్యాట్ ప్రెస్సెస్ ద లివర్, మీట నొక్కడం. ర్యాట్ ప్రెస్సెస్ కన్సిస్టెంట్లీ, క్రమం తప్పకుండా మీట నొక్కడం నేర్చుకుంటుంది. తర్వాత ఫుడ్ అనేది రీఇన్ఫోర్స్మెంట్గా, ప్రోత్సాహంగా పనిచేస్తుంది.
సో ఈ విధంగా మనకి రీఇన్ఫోర్స్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. స్మాల్ స్టెప్స్ ఆర్ రీఇన్ఫోర్స్డ్, ద డిజైర్డ్ బిహేవియర్ ఈజ్ లెర్న్డ్ అనేది ఈ యొక్క ఆపరెంట్ కండిషనింగ్లో ప్రధాన అంశం. బిఎఫ్ స్కిన్నర్ who was born in 1904 and died in 1998, an American psychologist. సో నెక్స్ట్ వీడియోలో మనకి థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ ఎఫెక్ట్ తెలుసుకున్నాం. విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జై హింద్.